కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని పల్మనేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పల్మనేరు సీఐ నరసింహరాజు మీడియాకు వివరాలు వెల్లడించారు. పుంగనూరుకు చెందిన రవి అనే వ్యక్తి కారులో మద్యం తరలిస్తున్నాడనే సమాచారంతో తనిఖీలు నిర్వహించగా కారులో సుమారు 85,000 రూపాయల విలువ చేసే మద్యం లభించిందన్నారు. కారుతో సహా మద్యం విలువ సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని సీఐ తెలిపారు. నిందితుడిని రిమాండ్కు తరలించనున్నట్లు ఆయన తెలిపారు. టౌన్ అయిందనవల్ల కర్ణాటక నుంచి ఎక్కువగా అక్రమ మద్యం వస్తుందని సమాచారం ఉంది. దానిపైన మేము ఫ్రీక్వెంట్లీ రైడ్ చేస్తాం. పబ్లిక్ మా అప్పీల్, పోలీసు వారి అప్పీలు, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నాకు లేదు పోలీస్ సిబ్బందికి డైల్ 100 కానీ 112 కానీ కాల్ చేసి చెప్పినా వాళ్ళ యొక్క వివరాలు కూడా గోప్యంగా ఉంచమను. మేమైతే అటువంటి సమాచారం వస్తే ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. అటువంటి మద్య వ్యాపారాన్ని, అక్రమ మద్యాన్ని పూర్తిగా అరికట్టడానికి పోలీసు వారిగా మా ప్రయత్నాలు చాలా గట్టిగా చేస్తాం. నేను నరసింహరాజు, ఇన్స్పెక్టర్ పలమనేరు అండి. ఈరోజు మాకు రాబడిన ఒక ఖచ్చితమైన సమాచారం మేరకు ఈ యొక్క కర్ణాటక మద్యం అక్రమ రవాణా చేయబడుతుంది తెలిసి మేము మా యొక్క ఏఎస్ఐ గారు వారి సిబ్బందితో కలిపి ఈ కుప్పం పలమనేరు జాతీయ రహదారి అంబేద్కర్ నగర్ వద్ద వాహనాలు తనిఖీ చేయగా మాకు వచ్చిన సమాచారం మేరకు ఆ వెహికల్ని పట్టుకొని తనిఖీ చేయగా దాంట్లో 13 కేసులు కర్ణాటక లెక్కరు మరియు ఒక 4 కేసులు బిరు బాటలు లభ్యమైనాయి. రాజేష్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇంకా తదుపరి విచారణ అతను జ్యుడిషియల్ రిమాండ్ పంపించి తదుపరి విచారణ కొనసాగుతాం. మద్యం విలువ సుమారుగా 2,50,000 రూపాయలు, 86,000 రూపాయల మద్యం విలువ. ఒక కారును కూడా సీజ్ చేసాం. కారు విలువ సుమారుగా 2.5 లక్షల రూపాయలు ఉంటుంది. సార్ ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తారు? కర్ణాటక నుంచి వేలో పలమనేరుకి తీసుకొని వస్తామంటే మేము మార్గ మధ్యంలోనే అంబేద్కర్ కాలనీ ఇక్కడ చక్కగా మా సిబ్బంది పట్టుకొని సీజ్ చేశారు. అక్యూజ్డ్ లోకల్ అండి సార్? అక్యూజ్డ్ లోకల్ అంటే ఇతను వచ్చి పొంగనూరు టౌన్కి సంబంధించిన రాజేష్ అనే వ్యక్తి.